స్తుతించేదన్ ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నిన్ను ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. నిన్ను ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందించి సాక్షిగా నుండును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా నుండును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవా, నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయమందు తండ్రి, అయ్యా తండ్రి మా మధ్యలో సంచరించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇప్పటి వరకు చేసిన ఆరాధనను దేవా నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆరాధన అంతటిలో ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా తండ్రి, నీ పునరుద్ధాన దినమందు దేవా నీ బిడ్డలముగా దేవా నీ సన్నిధిలో కూడి ఉండడానికి దేవా నీ ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు దేవా. అయ్యా తండ్రి, ఉదయకాల సమయంలో దేవా అయ్యా నీ వాక్యమును వినడానికి దేవా నీ బిడ్డలముగా నీ సన్నిధిలో చేరి ఉంటుండగా దేవా అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. అయ్యా మా హృదయములకు మీరు నెమ్మది కలగచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి అవసరతకు తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరి తండ్రి ఆత్మకు కావలసిన వాక్యమును దేవా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా ఇంకా రాక వెనుకబడిన ప్రతి బిడ్డను వేరా తండ్రి మీరే త్వరపెట్టి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరము కూడా కూర్చున్నాముగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన ఆయన యొక్క కృపచేత ప్రేమ ద్వారా ప్రభు బిడ్డలమైన మనందరినీ కూడా ప్రభువారు తన కృపలో కాపాడి బలపరిచి ప్రభువారు మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
6వ వచనం. ఎట్లనగా ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన ఆ, దయా సంకల్పము చొప్పున దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఆయన కొరకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములో పౌలపోస్తుడు ఎఫెసీ పట్టణానికి వెళ్ళకముందు ఆ ఎఫెసీ పట్టణంలో ఆల్రెడీ సంఘస్థాపన జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘస్థాపకుడు ఎఫెసీ పట్టణమునకు పౌలపోస్తుడు వెళ్ళక ముందే అక్కడ సంఘము స్థాపించబడినట్టుగా ఆ సంఘస్థాపకుడు బాప్తిస్మిచ్చే యోహాను గారి యొక్క శిష్యుడైన అపోల్లో అనే వ్యక్తి ద్వారా అక్కడ సంఘము స్థాపించబడినదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం, త్వరగా చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనములో చూస్తే తర్వాత కైసరయ్య అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలిలయ ప్రాంతంలో యందును భృగుయ యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. అలెగ్జాంద్రియ అనువాడు అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి ఆ ఎఫెసులో సంఘస్థాపన జరిగించిన వాడు అపోల్లో అనే వ్యక్తి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొని ఉండెను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం మాత్రమే అతడు తెలుసుకున్నాడు గాని యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ధైర్యముగా ఎఫెసు పట్టణములో మాట్లాడి యేసు క్రీస్తు వారి యొక్క బోధలు మాత్రమే అక్కడ ఆయన జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే బాప్తిస్మిచ్చే యోహాను గారు ఏ బోధనైతే వారు జరిగించారో, ఏ సువార్తనైతే ఆయన ప్రకటించాడో, దేవుని రాజ్య సువార్తను అపోస్తుడైన పౌలు గారు ఆ పట్టణమునకు రాక పూర్వము అపోల్లో అనే ఒక యూదుడు, ఇతడు బాప్తిస్మిచ్చే యోహాను గారికి శిష్యుడిగా ఉన్నాడు. ఇతడు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించిన వాడు. ఈ ఎఫెసీ పట్టణం ప్రపంచ నౌక అనగా ప్రపంచములకు ఓడ కేంద్ర ప్రాంత పట్టణమై ఉన్నది. ఈ పట్టణములో
గొప్ప వాణిజ్య కేంద్రముగా ఉంది. ఈ పట్టణములో ఒక ప్రత్యేకమైన కట్టడము కూడా ఇక్కడ ఉంది. అది ఏమిటి అనగా అర్తిమాదేవి ఆలయము. ఈ అర్తిమాదేవి అనే ఆలయము ఎఫెసీ పట్టణములో ఉంది. ఇక్కడ ఈ దేవాలయములో అర్తిమాదేవి ఆ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక మంచి కట్టడముగా ఆ ప్రాంతములో కట్టబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. దరిదాపుగా 560 అడుగుల ఎత్తుగల పట్టణం. దరిదాపు ఈ ఆలయములో 100 స్తంభాలతో కూడిన ఒక ఆలయం, అర్తిమాదేవి యొక్క ఆలయము అక్కడ ఉంది. దీనిని డయానా టెంపుల్, అర్తిమాదేవి ఆలయమును డయానా టెంపుల్గా పిలుస్తూ ఉన్నారు ఇంగ్లీష్లో. గనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఎఫెసీ పట్టణం నౌక కేంద్ర పట్టణం. ఎఫెసీ పట్టణం వాణిజ్యములు జరిగించబడుతున్న పట్టణం. ఎఫెసీ పట్టణములో అర్తిమాదేవి ఆలయము ఉండినటువంటి గొప్ప పట్టణం. ఆ పట్టణములో అపోల్లో అనే ఒక యూదుడు ఆ ప్రాంతానికి వెళ్ళి బాప్తిస్మిచ్చిన యోహాను గారి యొక్క వర్తమానములు విని, ఆ వర్తమానముల ద్వారా దేవుని రాజ్య సువార్తను ఆ ఎఫెసీ పట్టణములో ఆయన బోధిస్తూ వస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 41వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 41వ వచనములో చూస్తే 41వ వచనం. అతడు ఇలాగ చెప్పి సభ ముగించెను. 41 చదవండి. అతడు లెక్క 19వ అధ్యాయం 4వ వచనం పని 19:4. అందుకు పౌలు 2వ వచనం నుంచి చదువుతున్న వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము ఎఫెసీలో ఉన్న వారికి పరిశుద్ధాత్మను గూర్చిన మర్మము ఎరుగని వారుగా ఉన్నారు. అప్పుడు ఎఫెసీలో ఉన్న పట్టణవాసులు దేవుని రాజ్య సువార్తను మాత్రమే విన్నారు, కానీ వారికి ఏమీ తెలియదు. అంటే వారికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి, పరిశుద్ధాత్మతో నింపబడాలన్న సంగతి, ఆత్మ వరములు ఆత్మ ఫలములు కలిగి జీవించి పొందుకోవాలి, దాని ద్వారా జీవించబడాలన్న ఒక తపన వారికి లేకుండా ఉండింది. ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వారికి తెలియకపోయాను అని అక్కడ వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి ప్రాంతమునకు, ఇట్టి పరిసర పట్టణానికి అపోస్తుడైన పౌలు గారు ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణ ప్రజలను కనుగొని పరిశుద్ధాత్మను గురించి వివరించాడు, పరిశుద్ధాత్మను గురించి బోధించాడు. పరిశుద్ధాత్మను గురించిన వర్తమానాలను పౌలు అపోస్తలుడు ఎఫెసీలో ఉన్న దేవుడి సంఘ ప్రజలకు అందించినట్టుగా మనము దేవుని యొక్క లేఖనముల ద్వారా తెలుసుకొని కూర్చున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసీ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు బంధకాల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, ఆయన వృద్ధుడుగా ఉన్న సమయంలో 60 ఏళ్ల ప్రాయములో అతడు ఎఫెసీ పత్రికను, ఫిలిప్పీ పత్రికను, ఫిలమోను పత్రికను, కొలసై పత్రికలను, ఈ 4 పత్రికలు కూడా ఆయన చెరసాల్లో ఉండగా ఆయన ఈ పత్రికలు రాసినట్టుగా చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని ఈ పత్రికలలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాలలో మొదటి అధ్యాయము పరలోక సంబంధమైన ఆశీర్వాదమును గూర్చి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. ఈ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయములో పరలోక సంబంధమైన ఆశీర్వాదం, భూలోక సంబంధమైన ఆశీర్వాదము కాదు. ఇదిగో భూలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నీవు పొందాలి అంటే పర సంబంధమైన
సంబంధమైన ఆశీర్వాదముతో నింపబడాలి. పర సంబంధమైన ఆశీర్వాదముతో నీవు నింపబడకుండా భూలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నీవు పొందుకొనలేవు అనే సత్యాన్ని ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో వ్రాస్తా ఉన్నాడు. అలాగే ప్రియులారా 2వ అధ్యాయంలో ఆయన ఏమి తెలియచేస్తున్నాడంటే, రక్షణ అనేది కృప ద్వారా కలుగుచున్నది, ఉచితముగా అనుగ్రహించబడింది. ఇది ఎలాగ అనుగ్రహించబడిందంటే కృప ద్వారా అనుగ్రహించబడింది. కృప ద్వారా మనము రక్షించబడుతున్నాం. కృప ద్వారా మనము ఆ అమూల్యమైన రక్త ప్రభావంలోనికి నడిపించబడుతున్నాం అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తేటగా తెలియజేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మన ధన నిధి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తే మన ధన నిధి. 1వ అధ్యాయం పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. 2వ అధ్యాయము కృప. రక్షణ అనేది కృప ద్వారా కలుగుతుంది. మనుషుని యొక్క ఫలము ద్వారా, జ్ఞానము ద్వారా కలిగేది కాదు. కేవలము కృప ద్వారానే మనము రక్షించబడుతున్నామంటాడు. 3వ అధ్యాయములో క్రీస్తే మన ధన నిధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, క్రీస్తే మన ధన నిధి. మన నిధి ఎక్కడుందంటే క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో మనకు ధనం ఉన్నది అని విషయాన్ని తేటగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అలాగే ప్రియులారా 4వ అధ్యాయంలో మనము చూస్తే క్రైస్తవుడి యొక్క విశ్వాసి యొక్క నడవడిక, విశ్వాసి ఎలా నడిపించబడాలి, ఎలాగూ ముందుకు వెళ్ళాలి, ఎలాగూ తన కృప చేత నింపబడాలి, ఎలాగూ ఆత్మ వరములు పొందుకొని ఆయనలో ముందుకు చక్కగా నడిపించబడాలి అనే విషయాన్ని 4వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మర్మము. క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఒక గొప్ప మర్మమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మర్మమై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ఏమైనట్టే సంఘ మర్మం. 5వ అధ్యాయంలో సంఘ మర్మాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. 6వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఆయుధములు ధరించుట ద్వారా ఆయుధదారునిగా మనము చూస్తున్నాం. ఆయుధాలు ధరించాలి. ఏ ఆయుధము అంటే ఈ లోక సంబంధమైన ఆయుధాలు గురించి కాదు ఆయన చెప్పేది. ఆయన ఏ ఆయుధమో ధరించాలి అని తెలియజేస్తూ ఉన్నట్టే, అంధకార శక్తులను జయించడానికి, అంధకార క్రియలను లయపరచడానికి నీవు ఆయుధమును ధరించాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరినీ ఇప్పుడు హల్లెలూయా. 1వ అధ్యాయం చెప్పాలి. 1వ అధ్యాయం పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. 2వ అధ్యాయం కృప ద్వారా రక్షించబడుట. 3వది క్రీస్తే మన ధన నిధి. 4వ అధ్యాయం క్రైస్తవ నడవడిక, విశ్వాస యొక్క నడక. 5వ అధ్యాయం సంఘ మర్మం. 6వ అధ్యాయం ఆయుధాలు ధరించాలి. ఎందుకనగా అంధకార శక్తుల యొక్క ప్రభావం నుండి నీవు విడిపించబడాలంటే, దుష్టుని కార్యముల మీద నీవు జయ జీవితం కలిగి ఉండాలంటే నీవు ఆయుధములను ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరూ చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 1వ అధ్యాయములో ఆయన ఏమి తెలియజేస్తూ ఉన్నాడంటే, ఆయన చెప్పాలి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం పొందుకోవాలట? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదముల చేత ఎవరు నింపబడతారో వారికి భూలోక సంబంధమైన
ఆశీర్వాదములు కూడా ప్రభు ఇస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అంటే ఏమిటి? త్వరగా చూడండి. అపోస్తుల కార్యములు ఎఫెసీ పత్రికలోనే పరలోక సంబంధమైన ఆశీర్వాదముల గురించి ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయము 1 నుండి 14 వరకు మనము చూస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అంటే ఏమిటయ్యా అంటే ఏర్పరచబడుట. నంబర్ 1 చెప్పండి. మొదటి వచనము నుండి 14వ వచనం వరకు అందులో పరలోక సంబంధమైన ఆశీర్వాదముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న లేఖన భాగములో మొదటిది ఏర్పరచబడుట. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? మనము ఏర్పరచబడిన వారుగా ఉండాలి, ప్రత్యేకపరచబడిన వారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదము ఏర్పరచబడుట. రెండవ ఆశీర్వాదము త్వరగా చూడండి, ముందుగా నిర్ణయించుట. జగత్తు పునాది వేయబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే తన కృప చేత ఆయన మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. తనలో దాన్ని నిర్ణయించు. హల్లెలూయా. ఏర్పరచబడిన మనల్ని ఆయన ముందుగా నిర్ణయించాడు. అనాదిలోనే నిర్ణయించబడిన వారము. ప్రైజ్ ది లార్డ్. ఏర్పరచబడుట ఆశీర్వాదం. అది లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, అంధకారములో నుండి, అవిధేయతలో నుండి, అక్రమములో నుండి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. అది గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. రెండవదిగా నిన్ను ఆయన ముందుగా నిర్ణయించాడు. హల్లెలూయా. జగత్తు పునాది వేయకబడక ముందే క్రీస్తులో నీవు నిర్ణయించబడిన వాడవు. రెండవ ఆశీర్వాదము మనల్ని ఆయన నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తర్వాత మనల్ని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. మూడవ ఆశీర్వాదము క్షమాపణ అనుగ్రహించాడు. క్షమాపణ. క్షమించలేని స్థితి, క్షమాపణ పొందుకోలేని స్థితి, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని ఆయన ఏం చేశాడంటే క్షమించాడు. ఎంత ఘోర పాపినైనా, ఎంత అక్రమ జీవితంలో జీవిస్తున్నా, ఎంత అవిధుడుగా ఉన్నా, ఎంత ఘోర పాపినైనా నా యేసయ్య ఎవరు అంటే క్షమించగలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏమిటే? ఏర్పరచబడుట అనేది ఆశీర్వాదం, నిర్ణయించబడుట అనేది ఆశీర్వాదం. ఆ తర్వాత క్షమించబడుట అనేది ఆశీర్వాదం. క్షమించబడుట అనేది ఆశీర్వాదం. మనము మన అపరాధములో ఉంటుండగా, మనము శాపములో ఉంటుండగా, అక్రమమైన జీవితంలో ఉంటుండగా మన యేసయ్య మనల్ని ఏం చేశారంటే క్షమించి వేశాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. యేసయ్య నన్ను క్షమించాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నంబర్ 5 కృప ద్వారా ఆశీర్వదించబడుట. నంబర్ 1 ఏర్పరచబడుట. నంబర్ 2 ముందుగా నిర్ణయించుట.
నంబర్ 3 క్షమాపణ, నంబర్ 4 విమోచన. విమోచించబడిన వారు, క్షమించబడి వదిలేయలేదు. ఆయన మనల్ని తన రక్తము ద్వారా, తన రక్తమును ఇచ్చి ఏం చేశాడు? విమోచించాడు, విడుదల కలిగించాడు. ప్రైజ్ ది లార్డ్. తరువాత ఏం చేశాడంటే కృప ద్వారా మనము విస్తరించబడినట్లుగా తన అమూల్యమైన రక్త ప్రభావాన్ని అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప విస్తరించుట. తర్వాత 6 స్వాస్థ్యముగా ఏర్పరచుకునుట. నంబర్ 6 స్వాస్థ్యముగా ఏర్పరచబడుట. అదంతా కూడా 13-14 వచనాల్లో మనం చూస్తాం. చివరిగా ఆత్మచేత ముద్రించబడుట. 7వది ఆత్మచేత ముద్రించబడే ఒక అనుభవం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే క్రీస్తులో ఉంటే జరుగుతాయి. ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉన్న వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో ఉన్న వారికి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఉన్నది. క్రీస్తు నందున్న వారికి, క్రీస్తులో ఉన్న వారికి ఆయన ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎఫెసీ పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయంలో ఆయన ఏమి నేర్పిస్తున్నాడు అంటే క్రీస్తులో ఉండడం అంటే ఏమిటో మనము తెలుసుకోవాలి అంటాడు. క్రీస్తు నందున్న వారికి కలిగే మేలులు, క్రీస్తులో ఉన్న వారికి ఉండే గొప్ప లాభాలు ఆయన తెలియజేస్తాను. చూడండి, త్వరగా రండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలిగితే క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నువ్వు యేసులో ఉండగలిగితే, యేసు నందు నీవు ఉండగలిగితే, యేసులో నీవు జీవించగలిగితే, యేసు ద్వారా నీకు పాప క్షమాపణ ఉన్నదే, యేసు ద్వారా నీకు విడుదల ఉన్నదే, యేసు ద్వారా నువ్వు బ్రతికించబడతావు, యేసు ద్వారా గొప్ప మేలులు, ఆశీర్వాదాలు నీవు పొందుకోగలుగుతావు. నీకు శిక్ష లేదు. శిక్ష రద్దు చేయబడింది, రద్దు చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి ఏం కలుగుతాయి అంటే ఆ క్రీస్తు నందున్న వారి జీవితాల్లో వారి అవసరతలు తీర్చబడతాయి. ఏం తీర్చబడతాయండి? హక్కర్లు తీర్చబడతాయి, అవసరతలు తీర్చబడతాయి. యేసులో గనుక నీవు ఉండగలిగితే, క్రీస్తు నందు నీవు ఉండగలిగితే, క్రీస్తు నందు అన్న మాట ఈ 1వ అధ్యాయంలో 11 సార్లు ఉంది. ఎన్నిసార్లు? 11 సార్లు క్రీస్తు నందు, క్రీస్తులో, యేసులో అనే మాట దరిదాపుగా 11 పర్యాయాలు చెప్పబడి ఉంది. కనుక మనము క్రీస్తు నందు ఉంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలతో ఆయన మనల్ని నింపుతాడు. ఎక్కడుండాలి చెప్పండి? ఎక్కడుండాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. ఏమని వాగ్దానము చేస్తున్నట్టే, పరలోక సంబంధమైన మేలుల చేత, పరలోక సంబంధమైన దీవెనల చేత, పరలోక సంబంధమైన వాటన్నిటి చేత నీవు నింపబడాలి అంటే 6:33లో అంటాడు, దేవుని రాజ్యములో నీవు ఉండు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. క్రీస్తులో నీవుంటే, క్రీస్తు నందు నీవుంటే ఏవన్నీ భూలోక సంబంధమైనవి,
పరలోక సంబంధమైనవి అన్ని ఆశీర్వాదాలను ఆయన నీకిచ్చునుగాక. ఎగిరిపోతుంది. భయంకరమైన విగ్రహారాధనతో కూడిన జీవితం, చీకటి జీవితం ఎగిరిపోతుంది. ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, క్రీస్తులో ఉన్నవాడు వాడికి ఏది ఇష్టమో అది వానికి అనుగ్రహించబడును. నాయందు మీరును వారికి అనుగ్రహించబడతాయి. ఎవరైతే ఆయనలో ఉంటారో, క్రీస్తులో ఉంటారో, వారికి ఏది ఇష్టమో అది వారికి అనుగ్రహించబడును. క్రీస్తులో ఉంటావా? క్రీస్తునందు ఉంటావా? శిక్ష రద్దు చేయబడుతుంది. క్రీస్తులో ఉంటావా? సమస్తము క్రొత్తవిగా మారుతాయి. క్రీస్తులో ఉంటారా? మీకు ఏది ఇష్టమో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. మీకు ఇష్టమైంది మీకు ఇవ్వాలి అంటే మీరు క్రీస్తులో ఉండాలి. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. మనుషుల ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా కాకుండా దేవుని ఉద్దేశము నెరవేర్చేవారుగా ఉండాలి. క్రీస్తులో ఉండి అడగాలి, క్రీస్తులో ఉండి వెదకాలి, క్రీస్తులో ఉండి ఆయన చిత్తాన్ని గ్రహించాలి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందున్న వారికి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో, క్రీస్తులో ఉన్న వారికి ఏం జరుగుతుంది? పాతవి గతించి క్రొత్తవగుతున్నాయి. మూడవది, ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఆయన మాటలు యందు నిలిచి ఉంటారో, వారు కోరుకున్నది వారికి అనుగ్రహించబడును. హల్లెలూయా. తర్వాత 15:5లోనే యోహాను సువార్త, ఎవరైతే క్రీస్తులో లేకుండా ఉంటారో వారు ఫలించలేరు, వారు అభివృద్ధి చెందలేరు, వారు పైకి రాలేరు. వారు ఇక్కడేముంది? ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరిని నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమి చేయలేరు. మీకు సంగతి చెప్పనా? సేవకుడికి వేరుగా ఉండి ఏమి సాధించలేరు. సేవకుడి మాట కాదని ఏది చేసినట్టర్లీ ఫెయిల్. దేవునికి వేరుగా ఉండి ఏది చేసినా ఫెయిల్ అవుతారో, దేవుని సేవకుడికి వేరుగా ఉండి ఏది చేసినా అది ఫెయిల్ అవుతుంది. కారణం ఏంటి? ప్రభువే చెప్పాడు, నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. నాలో ఉంటే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరుగా ఉండి ఏమి చేయలేరు. చాలామంది వేరైపోతారు, వేరుగా జీవించడానికి ఇష్టపడతారు. దాని ద్వారా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు, కలవరాన్ని కొని తెచ్చుకుంటున్నారు, ఇబ్బందిని కొని తెచ్చుకుంటున్నారు. ప్రభు స్వయంగా అంటున్నాడు, క్రీస్తులో ఉన్నవాడు ఫలిస్తాడు, సంఘములో ఉన్నవాడు ఫలిస్తాడు, సేవకుని మాట విన్నవాడు ఫలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వేరుగా ఉండి చెప్పండి, ఏమి చేయలేరు, ఏమి చేయలేరు, ఏమి సాధించలేరు. మీ గతి అధోగతిగా మారుతుంది. వేరుగా వేరుగా వేరుగా. లోతు అబ్రహాము నుండి వేరైపోయాడు. ఏమైపోయాడు తెలుసా? తన భార్య ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, ఆయన ఒక దిక్కు. వారి జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. వారి కుటుంబం అస్తవ్యస్తంగా మారిపోయింది.
కారణం ఏంటంటే అబ్రహాము గుడారవాసి లోతేమో పట్టణానికి అలవాటు పడ్డాడు. రంగుల ప్రపంచం వైపు చూశాడు, రంగులు చూశాడు, రంగుల లోకాన్ని వైపు ఆకర్షించబడ్డాడు. తద్వారా జీవితంలో ఎంత కోల్పోవాల్సి వచ్చిందో అంత కోల్పోయాడు. చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. చరిత్రలో నిలిచి ఉండవలసిన లోతు సొదొమ గొమొర్రాను కోరుకొని, ఆ రంగుల ప్రపంచాన్ని కోరుకొని, ఆ పచ్చని మైదానాన్ని కోరుకొని ఏమైపోయాడు? పాడైపోయాడు, చెడిపోయాడు, చరిత్రలో లేకుండా పోయాడు. కారణం ఏంటయ్యా అంటే దేవునిలో నిలిచి ఉండవలసిన వాడు, ప్రభు సన్నిధి మీద ఆధారపడవలసిన వాడు లోకముతో ఏకమైపోయాడు, లోకములో మనుషులతో ఏకమైపోయాడు. తద్వారా నష్టానికి గురి చేయబడ్డాడు, నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. నష్టాన్ని కొని తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఆయన పిల్లలు ఒకలాగా, ఆయన ఒకలాగా, భార్య మరొకలాగా, నలుగురు నాలుగు వైపులైపోయారు. చెట్ట కుక్కరు పుట్ట కుక్కరైపోయారు. దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది, బిడ్డలేమో భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనలో ఉంటే ఫలిస్తాము. ఆయనకు వేరుగా ఉంటే మన జీవితాలు, కుటుంబాలు ఫలించలేము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, 3 పూటలు తింటుండొచ్చు. ఒక గడియ రాబోతుంది, ఒక సమయం రాబోతుంది, నీ కుటుంబం, నీ స్థితి, నీ పరిస్థితి, క్రీస్తులో లేని వారి కుటుంబాలు, క్రీస్తులో కట్టబడిన కుటుంబాలు, అవి పతనమైపోతాయి, అవి పాడైపోతాయి. ఎవరు కూడా వారిని లేపలేరు. కారణం ఏంటయ్యా అంటే క్రీస్తులో లేని కుటుంబం, క్రీస్తుతో అంటకట్టబడిన కుటుంబం, క్రీస్తుకు వేరై జీవించిన కుటుంబాలు, వ్యక్తులు, మనుషులు ఏమైపోతారంటే పతనమైపోతారు. వారు ఫలించలేరు, వారు అభివృద్ధి చెందలేరు, వారు దీవించబడలేరు. దీవించబడాలని ఆశ నీకుందా? ఆశ్రయించబడాలని ఆశ నీకుందా? ఫలించాలని ఆశ నీకుందా? అయితే క్రీస్తులో ఉండవు. క్రీస్తులో ఉంటే శిక్ష రద్దు చేయబడుతుంది. క్రీస్తులో ఉంటే పాతవి గతిస్తాయి, సమస్తం కొత్తగా మారుతాయి. నీవు క్రీస్తులో ఉంటే నీవు అడిగింది పొందుకుంటావు. నీకు ఏది ఇష్టమో దాన్ని నువ్వు పొందుకుంటావు. అడిగింది పొందుకుంటారని చెప్పి ఏది పడితే అది అడిగితే దేని వాక్యంలో ఉంది, మీరు అడిగినను పొందుకోవటం లేదు అంటాడు యాకోబు పత్రికలో. మీరు దేని కొరకు అడుగుతున్నారు? సుఖభోగాల కొరకు అడుగుతున్నారు. సుఖముగా భోగాలతో వాటి కొరకు అడుగుతున్నారు. లగ్జరీ లైఫ్ కొరకు అడుగుతున్నారు. అందుచేత మీరు వాటిని పొందుకోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు పొందుకోవాలి అంటే ఆయనలో ఉండి అడగాలి, ఆయనతో అంటగట్టబడి అడగాలి, దేవుని చిత్తానుసారమైంది అడగాలి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేది అడగాలి. అంతేగాని కళ్ళకు కనబడిందల్లా అడిగితే, కన్నుకు కనబడిందల్లా కోరుకుంటే అది నీకు దొరకదు. దొరికినా నీ జీవితము దుర్భరంగానే మారుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉండి నీవు అడిగితే పొందుకుంటావు. క్రీస్తులో ఉంటే నీవు ఫలిస్తావు. క్రీస్తులో లేకుండా ఉంటే, వేరుగా ఉంటే మీరేమే చెప్పండి, మీరేమి చేయలేరు. అందుకే ఆయన అంటాడు, నా ప్రేమలో నిలిచి ఉండు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. 15:7లోనేమో నీకు ఏది ఇష్టమో అది అడగమన్నాడు. 17:5లోనేమో మీరు నాకు వేరుగా ఉంటే ఫలిస్తే మీరు ఫలించలేరు అన్నాడు.
తర్వాత ఏమన్నాడు? 10:15 అంటాడు, ప్రేమలో నిలిచి ఉండుడి. దేనిలో నిలిచి ఉండాలి? ప్రేమలో నిలిచి ఉండాలి. కొంతమందికి యేసయ్య ప్రేమ అర్థం కాదు. ఏమర్థం కాదు? యేసయ్య ప్రేమ అనేకులకు అర్థం కాదట. అనేకులు యేసయ్య ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. ఒక వ్యక్తి కొరకు, ఒక వ్యక్తి బాగుపడాలని, ఒక వ్యక్తి నెమ్మదిగా బ్రతకాలని వారి కొరకు సేవకుడు ప్రేమను కనపరిస్తే ఆ సేవకుడి ప్రేమ ఏమైపోతుందంటే చులకన. ఏమైపోతుంది? చులకన. యేసయ్య ప్రేమ కూడా చులకనైపోతుంది. ప్రేమలో నీవు నిలిచి ఉండాలి. నీవు దానం చేయొచ్చు, ధర్మాలు చేయొచ్చు, ఏదేదో ఇవ్వచ్చు, ఏదేదో ఇచ్చి ఉండవచ్చు. కానీ నీలో ప్రేమ లేకపోతే నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దౌర్భాగ్యురాలు మరొకరు ఉండరు. ప్రేమలో నిలిచి ఉండు. యేసయ్య చెప్పింది ఒకే ఒక సూత్రం, ప్రేమ. ఏంటట? ప్రేమ. ఈ లోక ప్రేమలని తరిగిపోతాయి, కానీ యేసయ్య ప్రేమ ఒక్కటే నిలిచి ఉంటుంది. అంతము వరకు ఆయన వారిని ప్రేమించెను. ఆ ప్రేమ నిలిచి ఉండే ప్రేమ. ఆ ప్రేమ ఆరిపోయే ప్రేమ కాదు. ఆ ప్రేమ నిలిచి ఉండే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సంగతి తెలుసో తెలీదో, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, ఇరుగు పొరుగు వారి ప్రేమ తరిగిపోద్ది, ఆరిపోతుంది, కొంతవరకే నిలిచి ఉంటుంది. నా యేసయ్య ప్రేమ చిరకాలము నిలిచి ఉండేది. నిన్ను ఎవడు ప్రేమిస్తాడు? నీ ముఖానికి ఎవడు నిన్ను ప్రేమిస్తాడు? నీ ముఖం ఏమన్నా అందముతో కూడిన ముఖమా? నీవేమైనా ఆ కోటీశ్వరుడు వారిని ప్రేమించడానికి, నిన్ను ప్రేమించడానికి అసలు నీ యోగ్యత ఏమిటే? యోగ్యత లేని నిన్ను, నన్ను నా యేసయ్య తన ప్రేమ ద్వారా మనల్ని ప్రేమిస్తున్నాడు. అయోగ్యులమైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని, దౌర్భాగ్యులమైన మనల్ని నా యేసయ్య అంటున్నాడు, బిడ్డ ప్రేమలో నిలిచి ఉండు. దేనిలో నిలిచి ఉండాలి? ప్రేమ. ప్రేమ. ఒక సంగతి చెప్పమంటారా? నేను ఎవరిని ప్రేమిస్తే వాడు శత్రువులు అవుతారు. అదేంటో నాకు తెలుసు. నేను ఎవరిని ప్రేమిస్తానో వారు శత్రువులు. నా ప్రేమేమో దేవుని ప్రేమ. నా ప్రేమలో ఆ స్వార్థమును ఆశించి ప్రేమించను. వారు ఏదో ఇవ్వాలని నేను ప్రేమించను. కానీ దౌర్భాగ్యమని స్థితి ఏంటో కానీ నేనెవ్వరిని ప్రేమించినా నా ప్రేమను పొందుకుంటారు. నా ప్రేమ ద్వారా ఏమి పొందుకోవాలో, ఏమేమి అనుభవించాలో అన్ని అనుభవిస్తారు. తరువాత వారుగానే ఉండిపోతారు. కానీ నా యేసయ్య అంటాడు, ప్రేమలో నిలిచి ఉండు. ప్రైజ్ ది లార్డ్. స్వార్థము లేని ప్రేమ, లాభమును అపేక్షించని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ మనలో ఉండును కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందులో నిలిచి ఉండాలి? నీవు క్రీస్తులో ఉంటే అందులో ఉంటావు. ఇంట్లో చెప్పరే. నేను చెప్పాను కదా, నేను ప్రేమించాను, వాళ్ళు లేరు అంటే వాళ్ళు క్రీస్తులో లేరు. క్రీస్తునందుంటే ప్రేమ అంటే ఏమిటో వారు తెలుసుకునేవారు. ప్రేమ అంటే ఏమిటో వారు గుర్తించేవారు. ప్రేమలో వారు నిలిచి ఉంటారు. హలో, అర్థమైందా? ప్రేమలో నిలిచిన వాడు
క్రీస్తులో ఉన్నట్టు. క్రీస్తులో ఉన్నవాడు ప్రేమలో ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ఉన్నవాడు సేవకుని ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పరే, ప్రేమలో నిలిచి ఉందుముగాక. ఎలా నిలిచి ఉండాలి? ప్రేమ. ఈ ప్రేమ మారనిది. సంఘము నీ పట్ల చూపించే ప్రేమ మారది. 4 రోజులైతే కొడుకు కోడలు ప్రేమించరు, బిడ్డ అల్లులు ప్రేమించరు, అన్నదమ్ములు ప్రేమించరు, అక్క చెల్లెలు ప్రేమించరు. ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ఆదరించగలుగుతారో, ఎవరి క్షేమాన్ని కోరగలుగుతారంటే దేవుడు, 2 సేవకుడు, 3 సంఘం. ఆమేన్. ఈ ప్రేమను గుర్తిస్తే నీ బతుకు మారుతుంది. లేకుంటే నీ జీవితము చింపిన విస్తారాకులుగా అవుతుంది. ప్రేమ అంటే నీకు తెలియదు, ఎలాగో ప్రేమించాలో తెలియదు. హిందువులు చేస్తున్నారని దానాలు ధర్మాలు. ఎండాకాలం వస్తే వరంగల్ చౌరస్తాలో రోడ్డు మీద డ్రమ్ములు పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? డ్రమ్ములు. ఏం డ్రమ్ములు చెప్పరు? నీళ్ళ డ్రమ్ములు కాదు, మజ్జిగ డ్రమ్ములు పెట్టుకుంటారు. తెలుసా మీకు? మజ్జిగ పోస్తారు ఎండాకాలంలో. అది ఎత్తే వాళ్ళ పుణ్యమని. ఇట్లాంటి పుణ్యాలు, ఇట్లాంటి పుణ్యకార్యముల ద్వారా, ధర్మ కార్యముల ద్వారా, సత్రాలు కట్టించుడు ద్వారా నీవు నిత్యత్వంలోనికి చేర్చబడవు. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే తప్ప, ఆ క్రీస్తును కలిగిన ఆ ప్రేమలో నీవు నిలిచి ఉంటే తప్ప నీవు నిత్యత్వము చేరలేవు. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? స్తోత్రం చెప్పండి అందరం. క్రీస్తునందున్న వానికి శిక్ష లేదు. క్రీస్తునందున్న వారి చెప్పండి, క్రీస్తునందున్న వారికి శిక్ష లేదు. క్రీస్తునందున్న వారికి వారు క్రొత్త మనసు కలిగిన వారుగా, వారు నవీన స్వభావం కలిగిన వారుగా ఉంటారు. నంబర్ 3, క్రీస్తులో ఉన్నవాడు ఏది అడిగితే అది దేవుడు వారికి ఇస్తాడు. నంబర్ 4, క్రీస్తులో ఉన్నవాడు బహుగా ఫలించాలంటే యేసులో ఉండాలి. యేసును విడిస్తే వాడు చెడిపోతాడు. ఎన్ని? 3, 4, 5 ప్రేమలో నిలిచి ఉండాలి. 6 స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరంగా. గాలికి చెదరగొట్టు పొట్టు వలె కాక మీరు స్థిరులను కదలని వారుగా ఉండాలి. స్థిరమైన వ్యక్తులుగా మార్చబడాలి. తెస్సలోనికే పత్రికలో ఉంటుంది. మొదటి తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో 6వ మాట, ప్రభువునందు మీరు స్థిరులయ్యుండు. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా. మీరు స్థిరముగా నిలిచితిరా. మేమును బ్రతికినట్టే మీరు బ్రతుకుతారు. స్థిరంగా నిలబడితే బ్రతుకుతారు. స్థిరంగా నిలబడితే చస్తారో, కుక్క సాగు చేస్తారు. ఏ సావు చెప్పరే? కుక్క సాగు చేస్తారండి. మీరు స్థిరంగా నిలబడితే, స్థిరంగా నిలిచితే మీరు బ్రతికినట్టే. ఎక్కడుందన్నమాట? మొదటి తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మీరు బ్రతికించబడాలంటే మీరు ప్రభులో, క్రీస్తులో స్థిరంగా ఉండండి. మీరు బ్రతుకుతారు. అమ్మా బాబు, మీరు బ్రతికించబడాలని ఆశ నీకుందా? బ్రతకాలని ఆశ నీకుందా? అయితే ప్రభులో స్థిరంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. నంబర్ 7, 7వది చూడండి. మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ వచ్చినా నిన్ను వెంటబెట్టుకొని రావాలంటే నువ్వు యేసులో ఉండాలి. హల్లెలూయా.
ప్రేమలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఏమన్నాడు ఇక్కడ? యేసునందు నిద్రించిన, యేసును మృతి పొంది తిరిగి లేచని నీవు నమ్మినట్లయితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు వెంట పెట్టుకొని వస్తాడు. యేసులో ఉంటే వెంట పెట్టుకొని వస్తాం. మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు, కడబూర మ్రోగినప్పుడు నువ్వు ఆయనతో కూడా రావాలంటే యేసులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నేను ముందుకెళ్తున్నాను, త్వరగా రండి. ప్రభువునందు మృతులు ధన్యులు, ప్రభువునందు స్థిరులు ధన్యులు. ఎవరయ్యా? ఎవరైతే ప్రభులో నిద్రిస్తారో వారే ధన్యులు. చచ్చిపోతే ప్రభులు చచ్చిపోవాలి. కొంతమంది కోరుకుంటారు ఏంటంటే పోయేటప్పుడు ఏం కోరుకుంటారంటే చెప్పడానికి టైం లేదు. ఏం కోరుకుంటారంటే ఏం కోరుకుంటారు చచ్చిపోయేటప్పుడు? కొంతమంది కోరుకుంటారు, నేను భార్య అనుకుంటుంది నా భర్త ఒళ్ళో పడుకొని కళ్ళు మూసుకోవాలి అనుకుంటుంది. అబ్బో, ఏమనుకుంటుందట? భార్య భర్త ఒళ్ళో తలబెట్టి నేను చచ్చిపోతే పుణ్యం గడుతుంది అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. భర్త అనుకుంటాడు భార్య ఊళ్ళో చెప్పండి తలబెట్టి చనిపోతే ఎంత బాగుండని కోరుకుంటారు. ఏమండి? ప్రభు నందు మృతి పొందాలి. నువ్వు చచ్చిపోతే ఏ శైలి చచ్చిపో. భర్త ఒళ్ళో, భార్య ఒళ్ళో, తల్లి ఒడిలో, కొడుకు ఒళ్ళో నా ప్రాణం ఓడగొట్టుకుంటా అంటే నీ అంత దరిద్రాలు మరొకరు ఉండరు. నువ్వు చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోవాలంటే యేసులో చచ్చిపోవాలి, యేసు నందు చచ్చిపోవాలి. ఈ ప్రభు నందు మృతిలో నువ్వు మృతి పొందితే, నువ్వు చచ్చిపోతే యేసులో చచ్చిపో, యేసు కొరకు చచ్చిపో. ఆమేన్, ఆమేన్. ఆత్మచేత ప్రారంభించబడిన వ్యక్తులు, ఆత్మీయమైన వ్యక్తులు శరీరానుసారంగా వారి జీవితాలు ముగిస్తే వారు ప్రభులు మరణించినట్టు కాదు, కుక్క చచ్చినట్టు చచ్చిన వారు. ఆత్మానుసారముగా ప్రారంభించబడిన నీ ఆత్మీయ స్థితి, ఆత్మీయ పరిపక్వత ప్రభు నందు మృతి నొందుదురు వారు ధన్యులు. ఎవరు ధన్యులు? ప్రభులో కన్ను మూయాలి, ప్రభులో కన్ను తెరవాలి, ప్రభు కొరకే జీవించాలి, ప్రభు సన్నిధి కొరకే బ్రతకాలి. అలాంటి ఒక తీర్మానాన్ని కలిగి జీవించుదుము గాక. ఆమేన్, ఆమేన్. అందుకే ఆయన ముందుగా నిన్ను నిర్ణయించుకున్నాడు. అందుకే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, అమ్మా క్రీస్తులో నీ ఉంటే నీకు శిక్ష లేదని చెప్పడానికి. క్రీస్తులో నీ ఉంటే నీవు పాతవి గతిస్తాయి, కృతవే నూతమవుతాయి. కనుక క్రీస్తులో ఉందాం, క్రీస్తు కొరకు జీవిద్దాం, క్రీస్తు కొరకే మరణిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. త్రడవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా త్రడవంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో, ప్రభు యొక్క సముఖంలో ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన కృప ప్రభు మనకు దయచేయనట్లుగా అందరికి కూడా త్రడవంచి కళ్ళు మూసుకొని, ప్రభువా మేము మీలో జీవించాలి, మీలో బ్రతకాలి. క్రీస్తులో ఉన్న వారి అనుభవాలు, క్రీస్తులో ఉంటే ఏ అనుభవాలు కలుగుతాయి, ఎలాంటి మేల చేత దీవించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు 8 విషయాలు తెలియజేశాడు. ప్రభువా మీలో ఉంటే మా గొప్ప ఆశీర్వాదమని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటామని, వాటితో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తే మీరు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తారని మీరు మాకు చెప్పారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా అని చెప్పి ప్రభును స్తుతిద్దాం.
ప్రభును గణపడదాం, ప్రార్థన చేసుకుందాం. స్టెఫెన్ బ్రదరు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. కృపగల దేవ, పరిశుద్ధుడవైన మా తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న పరిశుద్ధాత్మదేవ, నీ దైవ దాసు నిలబెట్టి దేవా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీ పాదములకు స్తోత్రమునైనా 2 ఆశీర్వాదముల కొరకు మీరు మాతో మాట్లాడారు పరిశుద్ధాత్మదేవ. ఈ లోక ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు తరిగిపోతాయి. ఈ తండ్రి అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ తరిగిపోవు, కానీ పరిశుద్ధాత్మదేవ నీ ప్రేమ తరిగిపోదని త్రేటగా మీరు మాతో మాట్లాడారు పరిశుద్ధాత్మదేవ. పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు, పరలోక సంబంధమైన ప్రేమ కొరకు మేము వెతకడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మదేవ. తండ్రి నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ప్రతి వాక్యమును ప్రతి బిడ్డ హృదయంలో అది నైనా ఫలించడానికి, ఒక సాక్షిగా నిలబెట్టడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మదేవ. తండ్రి నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అయా మేము పొందుకున్నప్పుడు ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదములు కూడా అది కూడా అనుగ్రహించబడుతుందని ప్రభువ నీ దైవ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగ మేము జీవించినట్టుగా నీ కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మదేవ. తండ్రి నీ పాదములకు స్తోత్రమునైనా తండ్రి నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా ప్రభువ వ్యర్థము కాకుండా దేవా నిన్ను ప్రేమించే మనసు, ఆయా సంఘమును ప్రేమించే మనసు, నీ సేవకుని ప్రేమించే మనసును మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడవైన దేవా నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. నీ ప్రేమలో మేము నిలిచుండడానికి, అయ్యా మేము నడవడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. ఒకవేళ మేము నామకార్థంగా మేము ప్రేమిస్తే ప్రభువ ఏదో మందికి చూడడానికి, అయ్యా ఎవరో చూస్తున్నారు, అయ్యా వీళ్ళు క్రైస్తవులు ఎవరో చూస్తున్నారు అని ప్రభువ మేము ఒకవేళ అలాంటిగా మేము చర్చికి రాకుండా దేవా, ఓ ఆత్మీయంగా నా దేవుణ్ణి చూడాలి, నా దేవునితో మీరు మాట్లాడాలి, నా దేవుని నుండి మేము ఆశీర్వాదములు పొందుకోవాలని అలాంటి ఆశతో మేము రావడానికి అలాంటి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మదేవ. అవును దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీలో ఉండి నిన్ను ప్రేమించి నీలో ఉన్నవాడు ఫలిస్తాడని నీ తండ్రి నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడారు. అవును దేవా మేము నీలో ఉండి మేము ఫలించాలయ్యా. అయ్యా నేను నీలో ఉండాలి పరిశుద్ధాత్మదేవ. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. నీ రాజ్యము కొరకు దేవా, నీ దేశము కొరకు మేము పోరాటం పడి నీ రాజ్యమును మేము సంపాదించుకునే వ్యక్తులుగా దయచేయండి. ఈ లోక సంబంధమైన ధనము, డబ్బు, ఆస్తి, అంతస్తులు ఈ లోకంలోనే కలిసిపోవును, కానీ ప్రభువా నిత్యము నీతో గడపడానికి, నీతో నడవడానికి, అలాంటి రాజ్యము కొరకు మేము ప్రయాసపడడానికి నీ కృప మా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పాదములకు స్తోత్రము. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఏ బిడ్డ ఆశతో వచ్చారయ్యా, ఏ బిడ్డ నీ దగ్గర ఏది పొందుకోవాలి, ఏది అడగాలని వచ్చారో, ఏది అడిగినారో పరిశుద్ధాత్మదేవా అయ్యా అది నీకు ఇష్టమైతే ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ప్రభువా అది కేవలం నీ చిత్తమైతేనే అయ్యా మాకు అనుగ్రహించబడినప్పుడు మేము ఫలిస్తాము పరిశుద్ధాత్మదేవా. తండ్రి నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పాదములకు స్తోత్రం. అయ్యా హాస్పిటల్ ఉన్న రాజకుమార నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆ కుమారుని మీరు ముట్టుమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మదేవ. అయ్యా నీ పాదములకు స్తోత్రము. డాక్టర్ల కంటే పరమ వైద్యుడవు పరమదేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రము. నరనరాలలో కండరాలలో నీ శక్తిని కుమారునికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎండిన ఎముకలకు జీవముచ్చిన దేవుడు నీకు వందనాలు. కుమారుని మీరు దర్శించండి అయ్యా. మంచి ఆరోగ్యము చేత దేవా అయ్యా నిలిచి నడిచడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మదేవా. నీకు వందనాలు. ఈ దినము దేవా సింటు నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. కుమారుని నైనా గడిచిన సంవత్సరములన్నీ కూడా ప్రభువా నీ కృప చేత ఆ కుమారుని మీరు కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి దేవా ఈ దినం వరకు దేవా సజీవ లెక్కలు మీరు ఇచ్చారు.
కుమారుని కూడా మీరు దీవించండి. కుమారుని ప్రభు భవిష్యత్తుని మీ దేవా మీరే ఆశీర్వదించండి. ఆ కుమారుని భవిష్యత్తును మీరు గుర్తెరిగిన దేవుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ కుమారుని మీరు సియోను నుండి మీరు ఆశీర్వదించి